ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమల రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తెలంగాణ ఎత్తిన హిమాచల్ గుదిబండ పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్రంతో విద్యుత్ డీల్కు రేవంత్ సర్కార్ ఉబలాట పడుతోంది. సో మరి ఎందుకు అక్కడ ఫీజిబిలిటీ కూడా సరిగ్గా లేనటువంటి రాష్ట్రంతో విద్యుత్ డీల్స్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది? దీని వెనుక ఏముంది? ఎటువంటి మరో కుంభకోణాలు జరగబోతున్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాకేష్ గారు, ఎందుకు ఈ గుదిబండ తెలంగాణ రాష్ట్రం పైన హిమాచల్ గుదిబండ? సో ఈ విద్యుత్ ఒప్పందాల్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి, లేదు ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, ఏం కనపడుతుంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి నిఖిల్ గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విజన్ లేని, లేకపోతే ఆలోచనలు లేనటువంటి ముఖ్యమంత్రి కంప్లీట్గా ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో ఇప్పటికొక 45 సార్ల ఢిల్లీకి పోయి ఇచ్చినటువంటి సీఎం ఎవరన్నా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి వాళ్ళకి డబ్బులు చెల్లించాలంటే ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పాలి. ఆ ప్రాజెక్టు పేరు ఏంటంటే ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో ఒక 2 హైడ్రో ప్రాజెక్టులు పెడతామని చెప్పేసి ప్రణాళిక. మరి హిమాచల్ ప్రదేశ్ నుంచి మరి తెలంగాణ దానికి ఎట్లా రావాలి? ఆల్రెడీ నువ్వు డైరెక్ట్గా మనము ఏదైతే సెంట్రల్ పూల్ నుంచి వెళ్ళి కొనుక్కునే ఫెసిలిటీ ఉంది మనకు. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొనుగోలు చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గతంలో విద్యుత్ ఒప్పందాల మీద ఏదైతే కేసీఆర్ గారి మీద ఒక కమిషన్ వేయడం జరిగిందో దానికి సూటి ప్రశ్న కేసీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. ఏంటంటే, మేము పర్చేజ్ చేసిన రోజు మాకంటే తక్కువ ధరకు ఎవరన్నా ఏ రాష్ట్రం అన్నా కొన్నదా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్ ఉంటే చూపెట్టండి అని ఇంతవరకు చూపెట్టాలి. అంటే వీళ్ళు చేస్తున్న తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, అంటే ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలే, ఒకటి కూడా కంప్లీట్ కాలే. ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్టులను కూడా ఇంకా లైమ్లైట్లోకి తీసుకురావట్లేదు వీళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, కంప్లీట్గా ఒక కుట్రపూరితంగా మొత్తాన్ని ఏంటంటే ఒకటే పని పెట్టుకున్నారు. హైడ్రా పేరు చెప్పిన, మూసీ రివర్ ఫ్రంట్ పేరు చెప్పిన, లేకపోతే ఏది మోడల్ స్కూల్లో పేరు చెప్పిన, హిమాచల్ ప్రదేశ్లో ఏది హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పేరు చెప్పిన, అన్నిటికీ లింక్ ఎక్కడికి అంటే ఢిల్లీకి మూటలు మూసుకపోయి. ఈ లింక్ అంతా దేనికి చేస్తుర్రు? ఇదంతా ఛానలైజ్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయంటే డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు, ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని నడిపేయడానికి ఎవరు నడిపించాలి అంటే ఆ తెలంగాణ రాష్ట్రం నడిపించాలి. కాబట్టి మీరు చూడండి, రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినా దానికి బస్సు తెలంగాణ నుంచి వెళ్ళబోతుంది. రాహుల్ గాంధీ ఒక ప్రోగ్రాం తీసుకొని మహారాష్ట్ర ఎలక్షన్లకు వస్తే తెలంగాణకు వచ్చిపోతాడు. ఏ ఎలక్షన్లు జరిగినా తెలంగాణకు వచ్చిపోతాడు. అప్పటిదాకా రాహుల్ గాంధీ సీఎంకి అపాయింట్మెంట్ ఇయ్యాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిందంటే ఎలక్షన్లు వస్తున్నట్టే. అదే పని నడుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటికీ 3-4 సార్లు పోయిన మొన్న ఈ మధ్యకాలంలో ఇంతవరకు ఒక్కసారి రాహుల్ గాంధీ కలవాలి, ఆయనకు ఒక ఫోటో రాలే బయటికి రాహుల్ గాంధీది. కాబట్టి నేను ఏమంటానంటే, మొత్తం కూడా ముఖ్యమంత్రి ట్యాక్స్ కడితేనే సీట్లు ఉంటాడు, లేకపోతే లేడు. ఇప్పుడు అదే పని ఫీజిబిలిటీ ఉండాలి, ఇక్కడ రోడ్డు సౌకర్యం సరిగ్గా, ఫీజిబిలిటీ కాదండి, హిమపాతం ఇప్పుడు నిరంతరం అక్కడ హిమపాతం, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు దాంతో ఒప్పందం అనేది అసలు ఏ రకంగా సమంజసం అనేది ప్రభుత్వం చెప్పాల్సి. సార్, మీరు హిమపాతం అంటారు, అది హిమపాతం పక్కన పెట్టరు, పాకిస్తాన్ పక్క ఉంటుంది, అది పాకిస్తాన్ బార్డర్లు ఉన్నది. ఏ ఒక్క బాంబు వచ్చి పడ్డా కానీ ఆ ఫస్ట్ పలిగిపోయే ప్రాజెక్ట్ అదే ఉంటుంది. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న అసలు ప్లేసులు వాళ్ళకి 2 వీలర్ కూడా పోదు. నేనేమంటాను అంటే, వీళ్ళు చూడలే, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కాబట్టి కట్టాలి అంతే. మీరు అంత దూరం ఎందుకు పోతుర్రు? ఇది ఓన్లీ కాంగ్రెస్ ప్రాజెక్టు. ఇది తెలంగాణ ప్రజలకు న్యాయం చేయనికో కాదు. నేనేమంటాను అంటే, కంప్లీట్గా కాంగ్రెస్ మూటలు మొయ్యాలి. కాంగ్రెస్ ఎట్లా వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కడితేనే. ఇప్పుడు ఏమంటుండే, ఆయన ముఖ్యమంత్రి అన్నాడు కదా, నా షేర్ ఎప్పుడు కూలుతుందో తెలియదు, నా మంత్రులకు గుంజనీకి ప్రయత్నం చేస్తున్నాను ఆయన చెప్తే ఎందుకు చెప్తుండు? ఎప్పటికప్పుడు ట్యాక్సులు కట్టాలి, లేకపోతే గిన్నిసార్లు పోతాడు. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి 1.5 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే 40 సార్లు ఢిల్లీకి పోతాడా? 40 సార్లు ఢిల్లీ పోయి ఏం చేసిండు? 10 సార్లు అది ఏది బీజేపీని కలిసిండు. ఇంతవరకు రాహుల్ గాంధీని అన్నిసార్లు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ని కలిసిన అన్నిసార్లు రాహుల్ గాంధీని కూడా కలవాలి. రైట్, ఓకే. ఎస్ నిఖిల్ గారు, సో నవరత్న ప్రాజెక్ట్ అనేటువంటి ఎన్టీపీసీ చేతులెత్తేసింది. అటువంటి చోట రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పందాల కోసం తహతలాడుతుంది, ఎందుకు ఒప్పందాలు చేసుకుంటుంది? అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి తెలియదా? తెలిసి కూడా మరి ఎందుకోసం, దేనికోసం ఇట్లా ధనం వృధా చేయడం, మొత్తం ఏకంగా ఎఫర్ట్ వృధా చేయడం దేనికోసం ప్రభుత్వం? ముందుగా మీతో పాటు గౌరవనీయులు రాకేష్ కుమార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
విద్యుత్ రంగానికి సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 17-18 నెలల కాలం చూసినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 50-55 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఇన్స్టాల్డ్ విద్యుత్ కెపాసిటీ ఎంత అంటే కేవలం 5,500 నుండి 6,000 మెగావాట్లు. దాన్ని కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా 2.5-3 ఇంతలు పెంచిండ్రు. 18,800 మెగావాట్లకు తీసుకురావడంతో పాటు ఇంకొక 4,000-5,000 మెగావాట్లకు సంబంధించి లూప్లో ఉన్నాయి ఆల్రెడీ. మొత్తం తెలంగాణలో వాడే విద్యుత్ వినియోగం 19,000 మెగావాట్లు హయ్యర్ సైడ్ ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ ఉండేది 19,000 మెగావాట్లు. దానికి మన దగ్గర 24,000 మెగావాట్లు దాదాపుగా రెడీగా ఉంది. అంటే 5,000 మెగావాట్లు అంటే దాదాపుగా 25 నుండి 30% అడిషనల్ కెపాసిటీ మన దగ్గర ఈ రోజుకు రెడీగా ఉంది. భవిష్యత్ అవసరాలను కూడా బేర్ చేయడానికి సిద్ధంగా. కానీ ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ నుండి దాదాపుగా ఒక 1000 మెగావాట్లకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సంబంధించిన ప్రొసీజర్ అంతా వీళ్ళు నడుపుతూ ఉన్నారు. దానికి తెలంగాణకు సంబంధించిన జెన్కో నుండి జనరేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి పర్మిషన్ లేకుండానే డబ్బులు మారినాయి, చేతులు మారినాయి అనే విషయాలు దాదాపుగా వార్తలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మన దగ్గర 2 రూపాయలకు 1 మెగావాట్ విద్యుత్ కొనే అవసరం పరిస్థితి ఉన్నా కూడా సోలార్ విద్యుత్ని మనం జనరేట్ చేసుకునే కెపాసిటీ ఉన్నా, దాంతోపాటు హైడల్ పవర్ మన దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏదైతే భద్రాద్రి అంచనా ఉందో అక్కడ దాదాపుగా ఒక 400 నుండి 500 మెగావాట్లు మనం సొంతంగా మళ్ళీ మనము జనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఆ పరిస్థితులు ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడికి అక్కడికి చేతులు మారాలి, ఇక్కడ నుండి మొత్తానికి డబ్బులు కేంద్రానికి పోవాలి, వాళ్ళ జాతీయ నాయకత్వానికి పోవాలి. కేవలం ఇటువంటి విషయాల వల్లనే వీళ్ళు ఇటువంటి ఏవైతే అగ్రిమెంట్లు చేసుకుంటున్నారో మన ముందు కనబడతా ఉంది. గతంలో అనేక సార్లు ఇటువంటి కుంభకోణాలు ఏం జరిగినా ఈ రోజు మళ్ళీ దానికి ఏ రకంగా చూస్తా ఉన్నారు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. పార్టీల పరంగానే జరుగుతా ఉందని మీరు ఒక్కసారి గమనిస్తే కేవలం ఢిల్లీకి మూటలు పంపడానికి మాత్రమే ఇటువంటివి చేస్తున్నారని చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే హిమాచల్ ప్రదేశ్ అనేది దాదాపుగా ఒక సంవత్సరంలో 12 నెలల్లో 9 నుండి 10 నెలలు మంచుతోనే కప్పబడి ఉంటుంది. అక్కడ నుండి మీరు ఆ మంచు నీళ్ళు అయ్యేది ఎప్పుడు, ఆ నీళ్ళ నుండి మీరు హైడల్ పవర్ జనరేట్ చేసేది ఎప్పుడు, దాన్ని తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసేది ఎప్పుడు, ఆ ట్రాన్స్మిషన్ కూడా దాదాపుగా ఒక 2,000 కిలోమీటర్లు జరగాలి. ఎంత తక్కువ ఉంటే అంత పవర్ లాసెస్ అంటారు. అంటే మనం ఇక్కడ పవర్ జనరేట్ చేసి ఇక్కడ నుండి ఎంత షార్టర్ డిస్టెన్స్కి పంపుతామో దాని నుండి పవర్ లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. 2,000 కిలోమీటర్ల నుండి తెలంగాణకు పవర్ రావాలంటే ఎంత ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది, అంటే యూనిట్ ఛార్జ్ ఎంత పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇది మొత్తం తెలంగాణ మీద పడాలని మాత్రమే తెలంగాణకు ఒక గుదిబండగా జరిగే ప్రమాదం ఉంటుంది. ఇవన్నిట్లను కాంగ్రెస్ పార్టీ కేవలం ఢిల్లీకి మూటలు మోయాలి, వాళ్ళ నాయకుల జేబుల్లో డబ్బుల కట్టలు నింపాలనే విషయం మాత్రమే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రాకేష్ గారు, అంటే ఇందాక మనం మాట్లాడుతుండగా ఓన్లీ పార్టీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అట్లా 2 పార్టీల మధ్య జరిగే ఒప్పందమే, మరి పార్టీల మధ్య జరిగే ఒప్పందం ప్రజలకు ఏ రకంగా ఉపయోగకరం? సార్ ఇది ఒప్పందం కూడా కాదు సార్, డైరెక్ట్ డబ్బులు కట్టరు, ట్యాక్స్ కడుతుర్రు ఢిల్లీకి. మీరు ఒప్పందం అనుకుంటారు, అక్కడ పవర్ ప్రాజెక్ట్ అంటారు. మీరు నిన్న చూడలేదా? ఫస్ట్ మోడల్ స్కూల్ పెడతాన్నప్పుడు 80 ఉండే, దాని తర్వాత 120, దాని తర్వాత 200 కోట్లకు తీసుకుపోయాను. అంటే ఇట్లా కోట్లు వేస్తూనే ఉంటారు. 80 కోట్లకు డబుల్ చేసినా 120 కోట్లే, దాన్ని 200 కోట్లకు తీసుకుపోయారు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు కాళేశ్వరం దగ్గర ఏదైతే రిపేర్ చేయాలని దానికి 400 కోట్లు అయితే సరిపోతుంది. అంటే 2 మోడల్ స్కూల్ కడితే ఆడ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మంచిగా అయిపోయి అక్కడ నుంచి మనకు ఒక 100 టీఎంసీల నీళ్ళు వస్తాయి. 100 దగ్గర 300 టీఎంసీల నీళ్ళు తీసుకోవచ్చు. నేనేమంటానంటే వీళ్ళు చేసేటువంటి శాస్త్రాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు ఓన్లీ దానికి అగ్రిమెంట్ చేసుకుంటారు, పైసలు కడతారు. అంత గతంలో మనం చూసినాం. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పైసలు తీసుకుంటారు. ఆ మొబిలైజేషన్ ఎట్లయితే తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలో ప్రాజెక్టు కడతామని పెడతామని దాని మీద సర్వేలని మనం చూసినాం కదా. మనం ఏది కంచగచ్చిపోలి భూములు బ్యాంకులకైంది లోన్ తీసుకొని కూడా కన్సల్టెన్సీ కంపెనీకి 200 కోట్లు కట్టాలి. అంటే ఇప్పుడు కూడా ఆ డబ్బులు కడదామని ఒక ప్రయత్నం చేస్తారు తప్పితే ఇక్కడ మొత్తం ప్రాజెక్టు కడదామనో తెలంగాణకు లాభం చేద్దామనో కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క క్షణం పోయినటువంటి కరెంటు ఈరోజు ఎందుకు పోతుంది? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 నేను ఏమంటున్నా అంటే నువ్వు ఏ ఒప్పందాలు రద్దు చేసుకున్నావు, ఎందుకు కరెంట్ వస్తలేదు అంటే ఏదైతే నువ్వు కొనాలనో కరెంట్ కొంటలేవు నువ్వు. నెక్స్ట్ వచ్చి నువ్వేం ఫ్రీ ఇస్తలేవు, కరెంట్ బిల్ కడుతురు కదా అందరూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సులు కట్టడం తప్పితే, సెంట్రల్ కాదు కాంగ్రెస్ పార్టీకి ట్యాక్సులు కట్టడం తప్పితే ఇంకోటి కాదు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి, బీహార్ ఎలక్షన్లకు ఫండ్ కావాలి. ఫండ్ ఎక్కడికి తీసుకొస్తావు? ఈ హిమాచల్ ప్రదేశ్ను చూపెట్టేసి మనం డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి పైసలు పంపారు. అసలు జెన్కోకు ట్రాన్స్కోకు సంబంధం లేకుండా ఇప్పటికే అలాగే 25,000 కోట్లు తీసుకున్నారు.
అంటే 25 కోట్లు తీసుకున్నారు. 25 కోట్లు తీసుకొని ఏడవట్టుకపోయారు అంటే అవి ఆల్రెడీ కట్టేసారు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నేను ఏమంటానంటే వేలాది లక్షలాది కోట్ల రూపాయలు మార్చింది. ఇప్పుడు మీకు ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారు గతంలో ఏదైతే తీసుకొచ్చినటువంటి ఫండ్ అంతా మిషన్ భాగీరథకు పెట్టినా, మిషన్ కాకతీయకు పెట్టినా, లేకపోతే మిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టినా, పాలమూరు ఎత్తిపోతలకు పెట్టినా అని చెప్పి 1,50,000 కోట్లు అప్పు చేసి ఇంతవరకు రైతు బంద్ వేయలే, రైతు బీమా వేయలే, కనీసం నేనేమంటానంటే ఇప్పుడు అది వడ్లను కూడా కొంటలేదు. మరి పైసలు అంటే ఏమైనాయి? కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక విజన్ తోటి ఉన్నది. ఈ రాష్ట్రంలో దోసుకోవాలి, ఈ రాష్ట్రంలో డబ్బులు వసూలు చేయాలి. ఈ రాష్ట్ర డబ్బులన్నీ ప్రభుత్వ డబ్బులు. నేనేమంటున్నా అంటే నువ్వేదో ప్రాజెక్టుకు పెడతలేవు. ఇప్పుడు నువ్వు తీసుకున్న 1,50,000 కోట్లు అంటే ఏదైతే అప్పు చేసినావో అప్పు ఏం చేసినావు? పైసలు ప్రజలకు దక్కాలి, ఏడికి పోయినాయి. కాబట్టి దీనికి ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ మనం అడిగినాం అనుకో, వెంటనే కేసీఆర్ గారు రావాలి, అది బసవేశ్వరం జయంతి కావచ్చు, బాలల దినోత్సవం కావచ్చు, రావాలి, కేసీఆర్ తిట్టాలి, పోవాలి. కేసీఆర్ని తిట్టుడు తప్పితే ఇంకో పనేం లేదండి వీళ్ళకి. నిఖిల్ గారు, ఇదే విషయంలో ఇదే ఒప్పందాలు ఇట్లా కేసీఆర్ చేస్తే తప్పు ఎట్లా అయింది, వాళ్ళ కాంగ్రెస్ చేస్తే ఒప్పు ఎట్లా అయింది అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గతంలో ఇందాక నేను చెప్పినట్టుగా 5,500 మెగావాట్ల కెపాసిటీ నుండి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాల పరిమితిలో కాలుకు బల్బం కట్టుకొని తిరిగినారు. ప్రతి దగ్గర ఎక్కడైతే మనకు ప్రాజెక్ట్ కట్టుకునే వీలుందో అక్కడ పవర్ జనరేషన్కి సంబంధించిన ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేసిండ్రు. చాలా వేగంగా అవన్నీ అందుబాటులోకి వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడన్నా పీక్ అవర్స్లో మనకు రిక్వైర్మెంట్ ఉంటే చిన్న చిన్న కెపాసిటీస్లో మనం ఎక్కువ ధర అయినా పెట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పక్క రాష్ట్రం నుండి కానీ దాని పక్కనున్న రాష్ట్రాల నుండి అందుబాటులో ఎక్కడ కరెంట్ ఉంటే అక్కడ నుండి కొనుగోలు చేస్తుంది. దానికి సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పీక్ ఎండాకాలంలో పీక్ అవర్స్లో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి ఒక ప్రభుత్వం నుండి ఇంకో ప్రభుత్వం ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎంక్వైరీలు వేసి ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చూసినారో మనం చూసినాం ఆ పరిస్థితులన్నీ. దానికి సంబంధించి కేసీఆర్ గారికి వ్యతిరేకంలో గతంగా పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఏ రకంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేసిండ్రు. దాని తర్వాత చూస్తే మీరు కేసీఆర్ గారు ఏదైతే ప్రాజెక్టులను నిర్మాణం చేయడానికి చూసిండ్రో, యాదాద్రి కానీ మిగతా భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ప్రాజెక్టులు కానివన్నీ, వీటి విషయంలో BHEL అనే ప్రభుత్వ సంస్థ దానికి సంబంధించిన PPA అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే దాని విషయంలో కూడా అవినీతి జరిగింది అని చెప్పిండ్రు. కేవలం ఒక ప్రభుత్వం నుండి మరో ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి డబ్బులు వెళ్తే కూడా అది కేసీఆర్ గారు అక్రమాలు చేసిండ్రు అని లేనిపోని నిందలేసిండ్రు. ఈ రోజు మీరు అక్కడ ప్రాజెక్టు కట్టడానికే వీల్లేదు, దానికన్నా తక్కువ ఖర్చులో మన రాష్ట్రంలోనే మనం స్వయంగా మనం ఏర్పాటు చేసుకునే వీలుంటే కూడా అవన్నీ పక్కన పెట్టి మీరు కేవలం అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతోనే మీరు డబ్బులు ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అది ERC అప్రూవల్ లేకుండా, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అప్రూవల్ లేకుండా, అటు పవర్ జనరేషన్కి సంబంధించిన జెన్కో అప్రూవల్ లేకుండా జెన్కో అకౌంట్ నుండి డబ్బులు ఏ రకంగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన అగ్రిమెంట్లు ఏ రకంగా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏంటంటే కేసీఆర్ గారు చేసినప్పుడేమో దాన్ని తప్పని చూపించిండ్రు, వీళ్ళు కేవలం వీళ్ళు చేస్తే మాత్రమే ఒప్పు అనే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కేవలం ఢిల్లీకి మూటలు మోయడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ నెత్తిన హిమాచల్ ప్రదేశ్ గుదిబండ పెట్టబోతుంది ప్రభుత్వం. అక్కడ ఎటువంటి ఫీజిబిలిటీ లేకున్నా కూడా ఎందుకు అక్కడ రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం తోటి ఉబలాట పడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నలు వస్తున్నాయి, అనేక అనుమానాలకు తావిస్తుంది. దీంట్లో కూడా ఢిల్లీకి మూటలు పంపించేందుకు, భారీ కుంభకోణాన్ని చేసి దీంట్లో 1,000 కోట్లు సంపాదించేందుకు ఈ రకమైనటువంటి కుట్రలు పన్నాగాలు చేస్తోంది ప్రభుత్వం అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో ఎందుకు ఒకే సంవత్సరంలో భారీగా అంచనాలు రెట్టింపు చేశారు, ఎవరి కోసం చేశారు, ఎవరి లాభం కోసం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి సబితందర్ రెడ్డి. సో నిన్న మాట్లాడారు, అంచనాలు ఎందుకు పెంచారు అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వాణిదేవి కూడా ప్రశ్నించారు. సీఎం దగ్గర విద్యాశాఖ పెట్టుకొని సమీక్షలు ఎందుకు చేయట్లేరు అంటూ కూడా నిన్న తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, రాకేష్ గారు, ఇందాక మీరు యాక్చువల్లీ దీన్ని టచ్ చేశారు ఈ ఇష్యూని. రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయంలో అసలు పనులు జరుగుతుంటే సరే ఒక 5% 10% అంచనా అనేది సరిగ్గా ప్రాపర్గా జనరల్గా పెరుగుతుంటుంది. అట్లా కాకుండా అసలు పనులే మొదలు కాకుండా ఏకంగా 150% ఎందుకు అంచనాలు పెంచబడ్డాయి? ఒకటండి, ఇప్పుడు ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి మొత్తం 80 కోట్లు అన్నారు ఫస్ట్, తర్వాత 125 కోట్లు అన్నారు, తర్వాత ఈరోజు 200 కోట్లకు తీసుకెళ్ళారు. నేను ఏమంటానంటే అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు తిండేందుకు పెడతలేరు. డైరెక్ట్ ఒక IAS ఆఫీసర్ చెప్తుంది స్కూల్లోకి వచ్చే పిల్లగాళ్ళంతా కూడా వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోన్నట, వాళ్ళ స్కూల్లోనే వాళ్ళే నూక్కోన్నట, వాళ్ళు ఊడ్చుకోన్నట. మరి ఈ IAS ఆఫీసర్ ఆఫీస్ కూడా అట్లనే చేసుకుంటుందా? ఆమె తన సీపీని బట్టి తనే ఊడ్చుకుంటాను, తన బాత్రూమ్ తనే కడుక్కుంటుందా? ఆమెకెందుకు మరి అటెండర్, ఆమెకెందుకు డ్రైవర్, ఇవన్నీ ఎందుకు పెట్టాలి? కారు ఎందుకు పెట్టాలి? బస్ ఎక్కి రావచ్చు కదా, ఫ్రీ బస్సే కదా ఆర్టీసీ బస్సు, అది ఎక్కి రావచ్చు కదా. నేను ఏమంటానంటే ఎంత వల్గర్ లాంగ్వేజ్ ఎవరైతే ముఖ్యమంత్రి వాడుతారో ఆఫీసర్లు కూడా అదే వాడుతారు.
కాబట్టి నేనేమంటానే చిన్నపిల్లలండి, దేశ భవిష్యత్తు అండి. విద్యను నాశనం చేద్దామని చూస్తే వీళ్ళు నాశనమైపోతారు. నేను ఒకటే చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆ విద్య ఉన్నది కాబట్టి మేము ఇక్కడ దాకా రాగలిగినాం. కేసీఆర్ గారు అందించింది అదే విద్య. నిన్న నీట్ ఎగ్జామ్లో కావచ్చు, అంతకుముందు ఎంసెట్లో కావచ్చు, మొత్తం గురుకుల విద్యార్థులు అందరూ కూడా ర్యాంకులు కొట్టారు. 1000 గురుకులాలు పెట్టిండు కేసీఆర్ గారు, 1000 పైన పెట్టిండు. మరి ఈరోజు మీరు వచ్చినప్పటి నుంచి దాని గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థులంతా విడ్రా అవుతారు, అందరు ఇండ్లకి వెళ్ళిపోతారు, ఎవడు అప్లై చేసుకుంటలేడు. నేనేమంటానంటే వాళ్ళకి తిండి చక్కగా పెడతారు, ఫుడ్ పాయిజన్ అయితే దగ్గర 70-80 మంది విద్యార్థులు చనిపోతారు. నువ్వు కనీసం విద్యా వ్యవస్థను పట్టించుకోవు, ఆ టీచర్ల గురించి పట్టించుకోవు, ఆ స్కూళ్ళ గురించి పట్టించుకోవు. ఏమన్నా అంటే అదేది కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకు అన్ని ఉద్యోగ పత్రాలన్నీ పంచకుండా తిరుగుతుంది తప్పితే ఈయన ఒక్క పని చేయలే, ఒక పనికి కూడా అక్కడికి వచ్చేటట్లేదు. కాబట్టి నేను ఏమంటానంటే ఈరోజు ఒకటే అడుగుతున్నాం, నువ్వు బడే మొదలు పెట్టకపోతే ఒక్క తట్టెడు మట్టి తీయలే, ఒక సిమెంట్ బత్తా కొనలే, ఒక ఇటుక పెట్టలే. కానీ 80 కోట్ల నుంచి 125 కోట్లయింది, 125 కోట్ల నుంచి 200 కోట్లయింది. మరి రైతుల రుణమాఫీ చేద్దామన్నప్పుడు మాత్రం 49,000 కోట్ల నుంచి 30 కోట్లయింది, 30,000 కోట్ల నుంచి ఏది 26 కోట్లయింది, 26 కోట్ల నుంచి ఇప్పుడు 20,000 కోట్లయింది. 20,000 కోట్ల నుంచి ఎంత ఇచ్చినా కాగితం చూపెట్టంటే బ్యాంకర్ల కంటే పైసల కాగితం కూడా లేదు. నువ్వు ఇచ్చే కాడనేమో తగ్గుతాయి, నువ్వు పుచ్చుకునే కాడనేమో పెరుగుతాయి. ఇదేం లెక్క రాష్ట్రంది. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని అర్రాసు పెట్టింది, తాకట్టు పెట్టింది, అర్రాసు మీద నడిపిస్తుంది రాష్ట్రాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఏదైతే నువ్వు అంటున్నావు, మొన్న సబితా ఇంద్రారెడ్డి గారే అసెంబ్లీలో అడిగారు, అరే ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయి, 1900 స్కూళ్ళు మూతపడ్డాయి అంటే 1900 స్కూళ్ళు మూతపడ్డాయి అంటే 2000 స్కూళ్ళు మూతపడ్డాయి. 2000 స్కూళ్ళు ఎందుకు మూసినా అంటే మేము మూసినామని ఒప్పుకుంటాడు. మరి నువ్వు స్కూళ్ళు మూస్తానో మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని తెరుతా అంటాను. ఏడికేం తెలుసు? ఏం లేదు. ఇదంతా కూడా ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద, స్కూల్ కట్టక ముందే అడ్వాన్స్లు ఇవ్వాలి. కాబట్టి ఈరోజు 150,000 కోట్లు ఎవరి దగ్గర పోయినాయంటే కాంట్రాక్టర్ జేబులకు పోయినాయి. రేపు పొద్దుగాల తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా మొత్తం కూడా అర్రాసు పెడుతుండు, తాకట్టు పెడుతుండు. రైట్ నిఖిల్ గారు. సో ఇట్లా పెంచుకుంటూ పోవడమే తప్పింది. నిజానికి ఇంకా 350 కోట్లని కూడా సూచించిందంట మన కర్ణాటకలో ఒక కన్సల్ట్, దాన్ని ఏమంటారు, ఆర్కిటెక్ట్. కానీ 350 చేయాలంటే ఒకసారి చాలా రకాల అనుమానాలు, ప్రశ్నలు వస్తాయి. కాబట్టి 200 కోట్లకే పరిమితం చేశారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది, ఒక టాక్ కూడా ఉంది. మరి అయితే ఒక సామెత ఉంటుందండి, తిరుపతి పోతే కత్తన్న మనది కావాలి, నెత్తన్న మనది కావాలి. పైసలు మనవి కావు, మనకు సంబంధం లేదు, నెక్స్ట్ ఎట్లాగూ మనం వచ్చేది లేదు. కాబట్టి ఫస్ట్ మా బడ్జెట్లో అన్ని అంచనాలు పెంచిన దాన్ని మా కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళ జేబుల్లోకి దొయ్యాలి. ఇది మాత్రమే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో 300 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10 సంవత్సరాల కాల పరిమితిలో 1022 గురుకులాలకు తీసుకుపోయినారు ఆ నెంబర్ను. అంటే దాదాపుగా 722 గురుకులాలు కొత్తవి ఏర్పాటు చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయండి? ఈ ముఖ్యమంత్రికి ఏమైనా ఆలోచన ఉందా? వాళ్ళ మంత్రివర్గానికి ఆలోచన ఉందా? 612 గతంలో ఉంటాయి, దాదాపుగా 635 మండలాలు అయినాయి. ఇప్పుడు 635 మండలాలకు 1022 గురుకులాలు ఉన్నాయంటే దాదాపుగా మండలానికి ఒక్కటి కంటే ఎక్కువ ఉన్నట్టు. ఎక్కడో ఒక చోట లేని పరిస్థితి ఉంటే అక్కడ మీరు ఒక గురుకులం పెట్టడమో ఇంకేదో పెట్టడమో ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఆల్రెడీ ఫుల్ ఎక్విప్డ్ కెపాసిటీతోని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ప్రతి చోట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలకు సంబంధించి గురుకులాలను ఏర్పాటు చేసిండ్రు. దానికి సంబంధించిన విద్యార్థులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రవేశ పరీక్షలు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో కానీ ఏ రకమైన ఫలితాలు సాధిస్తున్నారో మనం చూసినాము. కానీ ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ఆ గురుకులాల్లో అన్నం పెట్టక, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వక, వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయక దాదాపుగా 500 మంది ఆసుపత్రి పాలైనరు. 39 నుండి 42-43 మంది వరకు దాదాపుగా చనిపోయిన పరిస్థితులు చూసినాం. వాళ్ళకి పాములు గరవడము, ఎలుకలు గరవడము ఇట్లాంటివి జరిగి అన్నీ జరుగుతున్నా కూడా ఆ ఉన్నదాన్ని స్ట్రీమ్లైన్ చేయడం పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి కడతామంటున్నారు. ముందేం చెప్పిండ్రు వీళ్ళు? 80 కోట్లతో ఒక్కో స్కూల్ కడతామన్నారు. తర్వాత అది 120-130 కోట్లు అవుతుంది అని చెప్పేసి ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండ్రు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఈరోజు తనే ఉన్నారు. అటువంటి పరిస్థితి నుండి మళ్ళీ ఈ రోజుకి ఎక్కడికి వచ్చింది? నిన్నగాక మొన్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుండి ఒక సర్క్యులర్ వచ్చింది, గవర్నమెంట్ జీవో. ఏమని చెప్తున్నారు దీంట్లో? 200 కోట్ల రూపాయలతో ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తామని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఇచ్చింది ఈరోజు. అంటే ఆ మిగిలిన 120 కోట్లు ఒక్కొక్క స్కూల్కు ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? అట్లా 20 స్కూళ్ళకు సంబంధించి చూస్తే 2400 కోట్ల స్కామ్ చాలా స్పష్టంగా ఇక్కడనే కనబడతా ఉంది కదా మన కళ్ళ ముందు, ఈ ఒక్క జీవో ద్వారానే. మీరు ఏం చేయదలుచుకున్నారు దీని నుండి?
ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే ఉన్న వాటిని పక్కన పెట్టి ఆ గురుకులాల్లో ఉన్న విద్యార్థులు రేపు పొద్దున ముందుకు పోతే భవిష్యత్తులో ఎదిగితే వాటన్నిటిని నిర్మాణం చేసినటువంటి వాటిని ముందుకు తీసుకుపోయినటువంటి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి అవి మొత్తం ఈరోజు వెనక్కిపోయే విధంగా వాటిని ముందుకు తీసుకుపోలేని పరిస్థితి వచ్చే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి సంబంధించిన విషయాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు తప్పితే దీంట్లో చేసేది ఏం లేదు. చర్చ కూడా సాగింది అని అంటే విద్యా కమిషన్ వాళ్ళే చెప్పారంటే అసలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్టే రాంగ్ అనేది కూడా అయినా కూడా ప్రభుత్వం అలాగే మొండికి పోయింది అనేది కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని వసతులతో ప్రతి గురుకులాన్ని ఎక్విప్ చేసింది గత ప్రభుత్వం ఆల్రెడీ. ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించి మీరు ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటే దాన్నే అప్గ్రేడ్ చేసే అవసరం ఉండే. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కొత్తగా తీసుకురావడమే నిజంగానే రాంగ్ కాన్సెప్ట్ ఇది. ఇంకో విషయము, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే దాంట్లో 26 లక్షల మంది పిల్లలు చదువుతా ఉన్నారు ఈరోజు. ఆ 26 లక్షల మంది పిల్లలు గత సంవత్సరం ఎందుకు ఎన్రోల్ అయినరు, ఈ రోజు అది కేవలం 20 లక్షలకే ఎందుకు పడిపోయింది? ఆ 5-6 లక్షల డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? కేవలం మీ వైఫల్యం వల్లనే. దాన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఓవర్కమ్ చేయాలనే దాని మీద మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక రేవంత్ రాజీ అస్త్రం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. సుదర్శన్ రెడ్డికి పదవి ఇస్తే మిగిలిన అభ్యర్థులు మీ ఇష్టం, ఇందులో మీనాక్షి నటరాజన్ ముందు ప్రతిపాదన. సో మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. సంవత్సరంన్నర కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంతవరకు పూర్తిగా ప్రభుత్వం రాష్ట్రంలో లేని పరిస్థితి. సో అసలు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా లేదా అన్నటువంటి అనేక అనుమానాలు సందేహాల మధ్య సరే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నటువంటి ఒక వాతావరణం అయితే కనిపిస్తోంది. చూడాలి. ఎస్ రాకేష్ గారు, సో ఈ విందు రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. విందు ముందు అంటే వాళ్ళకు కొన్ని ప్రతిపాదనలు నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళల్లో కేవలం ఒక్కరికి ఏదో ఇచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన దానికి అధిష్టానంతో దాదాపు కాంప్రమైజ్ అయిపోయారు. మీ నిర్ణయం మీ శిరోధార్యం అని ముఖ్యమంత్రి చెప్పారన్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు ఇప్పటికీ 16 నెలలు అవుతుంది, 16 నెలలు 18 నెలలు అవుతుంది మంత్రివర్గాన్ని వేసుకోవాలి. 18 నెలలు అవుతుంది మంత్రివర్గం, అసలు మంత్రులు ఎవరో కూడా తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మంత్రివర్గాన్ని వేసుకోవాలి, ఆ మంత్రివర్గాన్ని చేస్తామని చెప్తారు, ఏం చేస్తారో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు మీరే అన్నారు కదా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి. మరి మంత్రివర్గంలో కూడా 42% అయితే ఉండాలి కదా. అవును, ఇప్పుడు నువ్వు దేనికి లేకున్నా కానీ నీ మంత్రివర్గంలో అయితే ఉండాలి కదా. 18 మంది మంత్రులు ఉన్నారు, 8 మంది అయితే ఉండాలి కదా. ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారండి? 2 ఉన్నారు, పొన్నం ప్రభాకర్ అన్నను కొండ సురేఖ అక్క, వాళ్ళిద్దరు తప్ప వేరే బీసీలు లేరు దాంట్లో. కాబట్టి నేను ఏమంటున్నానంటే రేపు పొద్దుగాల రాబోయే దాంట్లో కూడా సుదర్శన్ రెడ్డి కావాలంటున్నా కానీ ఒక బీసీ మంత్రి అన్న కోరుకున్నా. బీసీలు ఎవరు ఉంటారు చెప్పండి? కాబట్టి నేను ఏమంటానంటే 42% ఫస్ట్ని ఏ దాంట్లో మంత్రివర్గంలో రిజర్వేషన్ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. నువ్వు మేనిఫెస్టో చదివినావు కదా, దాంట్లో 42% ఫస్ట్ బీసీలకు క్యాబినెట్లో స్థానం కల్పించు, తర్వాత నువ్వు బీసీల గురించి మాట్లాడుతూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అది నేను చెప్పేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏమనంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కదా, ఆకాశంలో ఉన్న చందమామని కింది గుంజుకొస్తామంటారు, కానీ వాళ్ళు చేసేది ఒక్కట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే రాజీ అస్త్రం కాదు, మాజీ అస్త్రం కాదు. ఈయన మాజీ అయితే అట్టున్నాడు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో ఉండేటట్టు కూడా లేడు. ఎందుకంటే తాపకోసారి ఢిల్లీకి ఎందుకు పిలిపిస్తున్నారు నన్ను? ఈయన పని విధానం బాగాలేదు. వాళ్ళ సర్వే వచ్చింది, ఆ సర్వేలో ప్రతి ఒక్కరు అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు ఊళ్ళలో తీసుకోర్రి, ఒక రైతుని అడుగుర్రి, ఒక మహిళని అడుగుర్రి, ఒక కూరగాయలు అమ్మేటాలని అడుగుర్రి, ఎవరిని అడుగుర్రి, ఎట్లున్నది చిన్నపిల్లగాన్ని అడుగురు, రోజు కరెంట్ పోతుందని రొల్లి పెడతారు ఇంట్లో. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏ రంగంలో నువ్వు ఉత్పాదకత సాధించినవు, ఏ రంగంలో నువ్వు మంచుకున్నావు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా రేవంత్ రెడ్డి విఫలమైండు. ఈరోజు విఫలమైన తర్వాత ఏది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నేను సరెండర్ అయినా, మీరు ఎట్లా చెప్తా అట్లేంటా, నువ్వేం చెప్తా అది చేస్తా. ఇన్ని రోజులు మరి ఎందుకు చేయలే? ఇన్ని రోజులు క్యాబినెట్ ఎందుకు పెట్టుకోలే? కనీసం నేను ఏమంటున్నా నామినేటెడ్ పదవులు అండి, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి అందరికీ నామినేటెడ్ పదవులు అడుగుతున్నారు. ఇగొచ్చే అగపోతుండ్రు అని చెప్పేసి ఇంతవరకు నామినేటెడ్ పదవులు కూడా లేవు. వీళ్ళకేమో 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది, కానీ నామినేటెడ్ పదవి ఒక్కట్లేదు. కాబట్టి నేను ఏమంటుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలంతా నిరాశతో ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలందరూ నిన్న మనం చూసాం, ఎమ్మెల్యేలందరూ కూడా వరంగల్ మీటింగ్ పెడితే ఆ మీటింగు ఆ జిల్లా మంత్రి రావడానికి సీతక్క ఎక్కువడుతుందా? వరంగల్ జిల్లా మీటింగ్ సీతక్క రావన్నారా వద్దా? ఆ జిల్లా మంత్రి కదా రాలే. ఎందుకు రాలే అంటే వాళ్ళు అడుగుతుంది ఏంది, ఎమ్మెల్యేలు అడుగుతుంది కూడా ఏంటంటే మా వడ్లు కొనండి తడిచిపోతున్నాయి, రైతు బంధు పడతలేదు, మనం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలైతలేదు, ఇంతవరకు అమలైన హామీ ఏంది అని డైరెక్ట్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు. కాబట్టి ఇవన్నిటి కూడా ఏంటంటే ఒకటే అనుకున్నాడు, ఇక నన్ను ఉంచురు తీసి శరణ్యం అని చెప్పేసి ఆయన మొత్తం పోయి వాళ్ళ మీద అమాంతం కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. నిన్న మా ఎమ్మెల్యేలు పోతే కూడా అక్కడ ఢిల్లీలో కలిసేటోళ్ళు కూడా దిక్కులేరు. కాబట్టి నేను ఏమంటున్నా క్యాబినెట్ వేస్తా, ఇది వచ్చిందా మళ్ళా మీకు 3 నెలల దాకా క్యాబినెట్ గురించి మాట ఉండదు. రైట్, ఓకే. నిఖిల్ గారు, ఇప్పటికే 1.5 year అయిపోయింది. ఇదిగో అదిగో రేపు మాపు అనుకుంటే ఒకసారి కాలయాపన సాగుతుంది. సరే, మరి ఇప్పుడైతే మళ్ళీ వాతావరణం అనేది మళ్ళీ కనపడుతుంది. మన ఉగాదికి అన్నారు,
మళ్ళీ అక్కడ కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే మరి విందులు అవన్నీ నడుస్తున్నాయి. సో ఇప్పటికైనా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని ఆశించవచ్చా తెలంగాణ ప్రజలు? అయితే రేవంత్ రెడ్డి గారి రాజీ అస్త్రం కాకుండా అది రాజీనామా అస్త్రం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇచ్చిన హామీలేంది, చేస్తున్న పనులేంది, అసలు రాష్ట్రాన్ని ఏ రకంగా గాలికి వదిలేసిండ్రు, కేవలం రాజకీయాలను ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు అనేది చూసి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అవి పక్కన పెట్టి ఈరోజు మంత్రివర్గాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచనలు ప్రతిసారి లీకులు ఇవ్వడము, ఆ మంత్రివర్గ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గాంధీ భవన్కి పోవడము, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోవడము, దానికి సంబంధించిన ఫైల్ ముందుకు కదలకపోవడము, అధినాయకత్వం కనీసం ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, ఇవి మాత్రమే జరుగుతున్న పరిస్థితులు. మనం లాస్ట్ 18 నెలలకు సంబంధించి ప్రతి నెలకు ఒకసారి ఈ వార్త వస్తూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాము. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో 18 మంది ఉండే అవకాశం ఉంటే కేవలం 12 మందికే ఆపేసి మిగిలిన 6 మందిని వేసే పరిస్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకు లేరు? ఆ విషయం పక్కన పెడితే దాంట్లో మరొకటి ఏంటంటే, కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి హోంమంత్రి లేరు ఈరోజు వరకు, విద్యాశాఖకు మంత్రి లేరు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మంత్రి లేరు. ఇటువంటి అనేకమైనటువంటి కీలక శాఖలకు మంత్రి ఉండే పరిస్థితి లేదు, ఆ శాఖలను రివ్యూ చేసే పరిస్థితి లేదు. దాంట్లో అవినీతి ఏ రకంగా జరుగుతూ ఉంది, దాంట్లో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం ఏ రకంగా కుంటుపడ్డది, దాంట్లో ఇష్యూస్ ఏ రకంగా బయటకు వస్తూ ఉన్నాయి, విలయ తాండవం ఆడుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళే మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంది, ఇదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి దీంట్లో చాలా స్పష్టంగా మీరు చూస్తే ఇక్కడ పేజ్ నెంబర్ 16లో బీసీ సంక్షేమం అని పెట్టి ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం సంక్షేమ మంత్రి ఒక సపరేట్ మంత్రిని ఏర్పాటు చేస్తాము బీసీల అభివృద్ధి కోసం, ఎంబీసీ కులాల అభివృద్ధి కోసం అని చాలా స్పష్టంగా వీళ్ళ మేనిఫెస్టోలోనే చెప్పిండ్రు. ఈ రోజు వరకు కూడా మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నారు? ఎంతసేపు మంత్రివర్గానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ అంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలన్నా, సుదర్శన్ రెడ్డి గారికి ఇవ్వాలన్నా, ప్రేమ్ సాగర్ గారికి ఇవ్వాలన్నా, ఇవి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు తప్పితే ఒక బీసీని ముందుకు తీసుకోవదాము, బీసీలకు మనం హామీ ఇచ్చినాం కదా, బీసీ కులగన్న పేరుతో అట్లా మోసం చేసినాం కదా, వాళ్ళ ఓట్లు వేయించుకున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టేసిండ్రు. అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజగోపాల్ రెడ్డి గారి పేరో ఇంకొకరి పేరో తీసుకొస్తా ఉన్నారు తప్పితే మంత్రివర్గంలో మొత్తానికి ఈరోజు 12 మందిలో కేవలం 2 మాత్రమే ఉన్నారు. దాన్ని ఏ రకంగా మీరు కరెక్షన్ చేసుకుంటారు? వాళ్ళకి ఇచ్చిన హామీని ఏ రకంగా ముందుకు తీసుకుపోతారు? ఇవన్నీ పక్కన పెడుతూ ఎంతసేపు రాజకీయాలు చేయడము, డబ్బులు మోయడము, మూటలు మోయడం, ఇవి తప్పితే ఇంకో పరిస్థితి లేదు వీళ్ళ దగ్గర. రాకేష్ గారు, మరోపక్క ఆల్రెడీ మా వర్గాలకు ఇవ్వాలంటే ఆల్రెడీ సమావేశాలు జరుగుతున్నాయి. సో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మొన్న సమావేశమయ్యారు, నిఖార్సైన మాదిగకే మంత్రి పదవి ఇవ్వాలని. సో అంటే ఒక హెడ్ఏక్గా మారిందా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి? అసలు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండానే టోటల్గా అధిష్టానం రంగంలోకి దిగిన పరిస్థితి కనపడుతుందా? ఎగేసి తోసిందే వీళ్ళందరినీ ఢిల్లీకి పంపించిందే సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీకు ఒకటి గమనించండి, మీరు సూక్ష్మంగా గమనిస్తే ఇప్పటికీ నిజామాబాద్కేంచి మంత్రి లేడు, ఆదిలాబాద్కేంచి మంత్రి లేడు, హైదరాబాద్కేంచి మంత్రి లేడు, రంగారెడ్డికేంచి మంత్రి లేడు. 4 మంత్రులు ఈ 4 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు నేను చెప్పేది, ఉమ్మడి జిల్లాలకేంచి ఈ 4 జిల్లాలకేంచి లేరు. నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకు అక్కడ స్థానమే లేదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటానంటే, ఈరోజు నీకు మంత్రివర్గం కావాలంటే ముఖ్యమంత్రిని కలవాలి కానీ రాహుల్ గాంధీని కలవమని చెప్పి తోలిందే వాళ్ళు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇప్పుడు ఒక 3 మంత్రులు వేస్తారని మార్కెట్లో, అంటే 3 మంత్రులు వాళ్ళ అంటే ఉండరు అని చెప్పేసి కూడా మార్కెట్లో ఒక పుకార్లు వేస్తుంది. ఒక మహిళా మంత్రి, ఒక అన్నం తీసేసి తమ్మునికి ఇస్తారని, లేదా మహబూబ్ నగర్ నుంచి ఒక మంత్రి ఉండడు అని చెప్పేసి ఇట్లా నడుస్తున్నాయి. నేనేమంటానంటే, ఇప్పుడు మంత్రివర్గంలో ఎవరు ఉండరు అసలు సడన్గా నిన్న భోజనం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ ఇంటికాడ లేదేది మంత్రుల దగ్గర ఎందుకు పిలిచిందంటే, ఈరోజు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆయన ఏమి అనుకున్నాడో అవి చేయడానికి ఆల్రెడీ దాంట్లో కూడా ఆర్థిక లావాదేవీలే, దాంట్లో కూడా ప్రచారం జరుగుతుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ధరవాత పెట్టడం. కాబట్టి నేనేమంటానంటే ఆ కార్యక్రమం నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది, మాదిగ ఎమ్మెల్యేలందరూ కూడా కేంద్రానికి ఎందుకు కూడా మీనాక్షి నటరాజన్ ఇక్కడనే ఉన్నారు కదా, ఆమెను కలవచ్చు కదా, అక్కడికి ఎందుకు వేరు వీళ్ళంతా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరిది ఏ కులము, అది మాదిగ కులమే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మాదిగ ఉపకులాలు ఏమున్నాయండి, అవన్నీ దాంట్లో ఒక వృత్తి, ఒకరు చర్మాన్ని తీసుకొస్తే ఇంకొకరు చెప్పులు కుట్టేవాళ్ళు, వాళ్ళకు ఆ కుట్టేటోళ్ళకు పేరు పెట్టినంత మాత్రం ఆయన కాకుండా పోవడం అట్లా కాదు కదా. అంటే దాంట్లోనే ఆ వర్గానికి ఒక లొల్లి పెట్టిద్దామని ఒక కుట్రపూరితంగా నడుస్తుంది ఇక్కడ మొత్తం కూడా. మీరు గమనించండి, నువ్వు 18 నెలలు అయితే అని మంత్రులు వేసుకోలేకపోయాను, నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాడట, ఒకటే పని పెట్టుకున్నాడు ఈయన, కేంద్రానికి ట్యాక్స్ కట్టాలి. ఆయన గమ్మత్ ఏందో తెలుసా, కొత్తగా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి, కొత్తగా సంవత్సరం అవుతుంది కానీ ఆయన కూడా పిసిసి అధ్యక్షుడేమో ఇట్లా రాహుల్ గాంధీని అడగ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు. ఈ మధ్య 2 సార్లు కలిసిండు ఆయన, ఈయన ఇంతవరకు ఒక్కసారి కలవాలి ముఖ్యమంత్రి గారిని. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈయన ప్రతిష్ట మసక బారుతుంది, ఈయన ఎవరు పట్టించుకోవట్లేదు, ఈయన దగ్గరికి ఎవరు పోవట్లేదు.
నేనేమంటున్నానంటే కంప్లీట్గా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే మంత్రులందరినీ పిలుచుకున్నాను. నేను పార్టీలో మంచుకున్నా, మంత్రులతోటి మంచుకున్నా, ఎమ్మెల్యేలతోటి మంచుకున్నా అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నట్టు తప్పితే ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, అన్ని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. డైరెక్ట్ ఆమె ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడుకుంటుంది. నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కలిసి ఏం చెప్తారు, ప్రభుత్వ పనితీరు చెప్తారు. ప్రభుత్వ పనితీరు జిల్లా సమీక్షలలో డైరెక్ట్గా బయటపడుతుంది. ప్రభుత్వ పనితీరు బాగలేదని చెప్పేసి ఎమ్మెల్యేలే కామెంట్ చేస్తారు. ఎమ్మెల్యేలు కాదండి, ఏ గ్రామాన్ని తీసుకురా, మీకు ఒక్కటే చెప్తున్నా. మొన్న ఇటు వయస్సున్నాం మేము, ఏది నల్గొండ మొక్కనం వయసు, నాగార్జున సాగర్ మొక్కనం వయసు ఉంటే ఒక హోటల్ కాడ ఆగినాం. ఆ హోటల్ ఆయన అంటుండు, సార్ గిరాకీలు పడిపోయినాయంటే, ఎందుకు గిరాకీలు పడిపోయినాయంటే ఇంత రియల్ ఎస్టేట్ ఉంటుంది సార్, ఆ భూమి చూడనికో ఈ భూమి చూడనికో ఎవరైనా అన్నం తిననికో చాయదానికి వచ్చేటోళ్ళు, ఇప్పుడు అసలు మనిషి దిక్కులేడు సార్ అని చెప్పి చెప్తాను. కాబట్టి నేను ఏమంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి దాని మీద డిపెండ్ అయినటువంటి డిపెండ్ అయ్యే కదా. ఇప్పుడు మీకు ఒక హోటల్ ఊరవతల హోటల్ పెట్టుకొని ఎవరికి నడుతుంది, అడిగి పోయేటోళ్ళు ఎవరు ఉంటారు? నాగార్జున సాగర్ పోతే డైరెక్ట్ సాగర్కే పోతారు కదా, 100 కిలోమీటర్ల దూరంలో మధ్య 10-20 హోటళ్ళు ఎందుకు ఉంటాయి? కాబట్టి నేను ఏమంటాను, ఎక్కడికక్కడ అది రియల్ ఎస్టేట్ తీసుకోర్రి, లేదా కన్స్ట్రక్షన్ తీసుకోర్రి, లేకపోతే ఇంకో సెక్టర్ తీసుకోండి, ఏది కొత్త కంపెనీలు తీసుకోండి, ఎక్కడ కూడా ఒక స్కోప్ లేనటువంటి రాష్ట్రంగా తయారైపోయింది. కాబట్టి వెంటనే మేమంతా ఒకటి నా ఆధ్వర్యంలో వీళ్ళంతా పనిచేస్తారని చెప్పుకోనికే నేను విందు కార్యక్రమం. నిఖిల్ గారు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మంత్రివర్గ విస్తరణ అనేది. సరే ఇప్పటిదాకా ఫైనల్గా జరుగుతుందా జరగదా, మళ్ళీ వారు అన్నట్టుగా ఇదో హడావిడి జరిగి మళ్ళీ ఒక 2-3 నెలలు కాలయాపన కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదని కూడా ఇది మీకు ఒకటే రైతు బంధు ఎత్తా అన్నాడు కదా, ఈ 26కి ఎత్తా, జనవరి 26కి ఎత్తా, మార్చి 31కి ఎత్తా, ఏప్రిల్ ఎత్తా, మళ్ళీ ఎండాకాలం వానాకాలం పోయింది మళ్ళీ ఎత్తా అన్నట్టే ఇది కూడా. నేను ఇప్పుడు వేస్తా అప్పుడు వేస్తా, మంత్రివర్గం వచ్చేది లేదు సచ్చేది లేదు. సో అంటే ఫైనల్గా అంటే ప్రతి నిర్ణయం అనేది కేర్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది. టోటల్గా రాష్ట్ర పరిపాలన అనేది కూడా కేర్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది అనేటువంటి గమనం ప్రజల్లో ఎట్లా ఉంది? కేర్ ఆఫ్ ఢిల్లీగా మారిపోయింది, నాట్ కన్సిడరింగ్ రేవంత్ రెడ్డిగా కూడా మారిపోయిన పరిస్థితులు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఢిల్లీలో ఈయనను పట్టించుకుంటున్న పరిస్థితి లేదు, ఈయనకు అపాయింట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి లేదు. వాళ్ళకి సంబంధించిన ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే మంత్రివర్గానికి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి రాహుల్ గాంధీ గారిని కలుస్తూ ఉన్నారు, స్వయంగా పీసీసీ అధ్యక్షులు కలుస్తూ ఉన్నారు తప్పితే రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ అపాయింట్మెంట్ వస్తలేదు. ఆ విషయం మనం చాలాసార్లు చూసినాము, చాలా స్పష్టంగా చర్చ కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న రాష్ట్ర మంత్రివర్గంలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో అధికారిక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వేదిక మీదనే ఆయన చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి గారు అత్యవసరమైన మీటింగ్ ఉంది, మీటింగ్ కోసము హెలికాప్టర్ పంపిండు, నాకు ఈ ప్రోగ్రాం నేను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు మీరందరూ నన్ను మన్నించాలి అని చెప్పిండ్రు. చెప్పి హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ రాగానే నాలాంటోళ్ళము బయట రాకేష్ గారు లాంటోళ్ళం మేమందరం అనుకున్న విషయం ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏదైనా పెద్ద నిర్ణయం వస్తుందేమో, రైతులకు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు ఇస్తారో లేదంటే రుణమాఫీ చేస్తారో, ఇంకేదన్నా మిగతా వర్గాలకు సంబంధించిన పెన్షన్లో ఇంకేవో చేస్తారనుకున్నాం. వాళ్ళు వచ్చి అత్యవసరంగా అధికారిక కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ముగించుకొని వచ్చి ఇక్కడ చేసిన పని ఏందయ్యా అని అంటే, ఈ విందు ప్రోగ్రాంలలో పాల్గొనడము, రాష్ట్రంలో మంత్రివర్గాన్ని ఎవరిని ఇద్దాము, ఎవరిని వేస్తే మనకి ఏం లాభం జరుగుతుంది, ఎట్లా చేయాలి, ఎవరిని తీసేద్దాము, ఎవరిని ఇబ్బంది పెడదాము, నీ వర్గం నుండి ఎంతమంది, నా వర్గం నుండి ఎంతమంది, ఈ చర్చల కోసం మాత్రమే పిలిచిన పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా కనీసం ఒక హోంమంత్రి లేడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం, హత్యలు అత్యాచారాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాము, స్వయంగా పక్క దేశాల నుండి వచ్చిన కంటెస్టెంట్లు ఏ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాటి మీద ఈ రోజుకు విచారణ లేదు. ఏ రకంగా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. నిన్న బోరబండలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నా కూడా ఒక్కదాని మీద విచారణ లేదు, ఒక్కదాని మీద రివ్యూ లేదు. రైట్ రాకేష్ గారు, మరోపక్క రైతుల ఇబ్బందులు అట్లనే కొనసాగుతున్నాయి. ఆ ధాన్యాన్ని కొనండి అంటూ తడిసిన ధాన్యాన్ని పట్టుకొని, ఆ మొలకెత్తిన ధాన్యాన్ని పట్టుకొని ఇట్లా రోడ్లపైన ఆందోళనలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా. మొన్న ఒక ఎంఆర్ఓ తడిసిన ధాన్యం దగ్గరికి వస్తే ఆ ధాన్యం అంతా ఆయన కాళ్ళ దగ్గర పోసి కాలు మొక్కారు. రైతు ఏం కోరుకుంటాడండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎట్లుండండి? నేను ఒకటే మాట చెప్తా, అంటే మా పెద్దపల్లి మా దోస్తులకు ఫెర్టిలైజర్ షాప్ ఉన్నది. ఫెర్టిలైజర్ షాప్ ఆయన ఏం చెప్పిండంటే, మేము రైతు బంధు ఇచ్చిన తర్వాత వడ్లన్నీ కొన్న తర్వాత ఎట్లున్నారా అంటే ఎట్లా నడుస్తుంది రాబాయ్, ఏమంటారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే, ఏమనంటే ఇంతకుముందు బనీన్ మీద వచ్చేటప్పుడు మంచి తెల్లంగా వేసుకొని వస్తుండు, రైతు గర్వంగా ఉన్నాడు, నాకు నేను బతుకుతున్నాను గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏం దుస్థితి అండి? రైతులను రోడ్డు మీద పడేసి వాళ్ళ వడ్లు వాళ్ళు ఏం అడిగిర్రు? నీ హిమాచల్ ప్రదేశ్లో ప్రాజెక్టులో పొత్త అడిగిర్రా, లేకపోతే నువ్వు మూసీ నదిలో కడతా అన్న దాంట్లో ఇస్తా అడిగిర్రా? ఏం అడిగిర్రు రైతులు? నా రైతు బంధు అయ్యి నేను పండించినట్టు నువ్వు రైతు బంధు వేయలే, రైతు బీమా కట్టలే, కనీసం నేను పండించిన వడ్లు కొను, నువ్వేం కొనుక్కోపోయి నీ ఇంట్లో పోసుకుంటావు. ఎవరికొకరికి మొన్న ఏది కంటైనర్లు కాకినాడ పోర్టు నుంచి అమ్ముకున్నావు కదా, అట్లనే అమ్ముకుంటావు కదా.
కేసీఆర్ గారు ఉన్నప్పుడు వడ్లు ఎట్లా కొన్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుకి ఎంత మంచిగా ఉండే, ఈరోజు ఎందుకు బావిలో నీళ్ళేని దుస్థితి, కరెంటు పోతుంది, మోటార్లు కాలిపోతాయి. రైతు అనేటోడు గోస చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం దొంగ రాత్రి కరెంట్ ఇస్తారు, ఇస్తాడు లేకపోతే లేదు. దానికి కూడా కరెంటు ఇండ్లనే దిక్కులేదు, బయలకాడే పడి అడిగిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, ఈరోజు తెలంగాణలో 30 లక్షల బోర్లు ఉన్నాయి, బోర్లన్నీ బోర్లు పడ్డాయి. వరి ధాన్యం కొందామంటే ఇప్పుడు పండించిన ధాన్యానికి వాళ్ళు ఏమడుగుతారు, ఎండాకాలం నువ్వు ఏం చేస్తున్నావు, ధాన్యం కొనుగోలు గురించి ఇంతవరకు సమీక్ష పెట్టలే. ఇప్పుడు ధాన్యం గురించి సమీక్ష పెట్టలే, కానీ మన అర్జెంట్గా మీటింగ్ పెట్టి అందరికి విత్తనాలు అందియాలి, ఎరువులు అందియాలి. అరే ఫస్ట్ ధాన్యం కొనబ్బా, వాళ్ళు మళ్ళీ యూరియా బత్తాలు కొనుక్కోవాలన్నా, మందు బత్తాలు కొనుక్కోవాలన్నా కానీ పైసలు అయితే ఉండాలి కదా. పైసలు ఏడికేం చేస్తాయి, ఈ ధాన్యం అమ్ముతానే కదా. ఈ ధాన్యం ఎవడు కొనుగోలు చేయాలి, దళారులకు అమ్ముకోమంటారు. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా రైతాంగాన్ని నిర్వీర్యం చేసింది. వాళ్ళకు గోనె సంచులు ఇవ్వాలి, ఫస్ట్ వడ్లు వచ్చినాయి, గోనె సంచులు కావాలని అడిగారు, గోనె సంచులు ఇవ్వాలి, తర్వాత లారీలు పంపాలి. ఇప్పటికీ ఐకేపీ సెంటర్లు పనిచేస్తారు. గంతెందుకు నేనేమంటున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సమీక్ష పెడితే జగిత్యాల జిల్లాలో వాళ్ళు ఓపెన్ చేయాల్సినటువంటి ఏది ఐకేపీ సెంటర్లు ధాన్యం కొనుగోలు 400 ఇంకా ఓపెన్ కాలేదు. కాబట్టి రాష్ట్రం మొత్తంలో నేనేమంటున్నానంటే, నువ్వు ఎన్ని సెంటర్లు పెట్టినావో చెప్పడానికి లేదు, నువ్వు ఎంత వడ్లు కొన్నావు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తున్నా. గత 20 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు అడుగుతాను, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే వడ్లు ఎన్ని కొన్నారని అడుగుతాను. కాంగ్రెస్ గతంలో ఉన్నది ఇప్పుడు ఉన్నది కదా, 20 సంవత్సరాలు లెక్క బయట పెట్టు, 4 కాపులైనా ఎన్ని వడ్లు కొన్నావో లెక్కలేదు. రైట్. ఇక ధాన్యం పైన దంగలు చేస్తున్నారు రైతులు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తడిసిపోయిన ధాన్యాన్ని, మొలకెత్తుల ధాన్యాన్ని ఇట్లా రోడ్లపై పోసుకొని వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో నిఖిల్ గారు, ధాన్యం పైన వాళ్ళు కష్టపడి 6 కాలం కష్టపడి పండించి అదొకెత్తి అయితే, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు, కళ్ళలకు దగ్గర నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మరొక పెద్ద ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనంగా రోధిస్తున్నారు. కళ్ళ ముందే ఒడ్లు తడిసి పోయి మొలకలు ఎత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు రైతును ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేది మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచన అనేది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. రైతుకు సంబంధించి వాళ్ళు దున్నినాడు మొదలు పెడితే వాళ్ళ పంట మార్కెట్కి తీసుకొచ్చేదాకా ప్రతి విషయంలో వీళ్ళు ఇబ్బంది పెడతానే ఉన్నారు. రైతుకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ముందు పెట్టుబడి సాయం దగ్గర మొదలుపెట్టి రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, వాళ్ళకి సంబంధించిన ఫర్టిలైజర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు పండించిన ధాన్యానికి సంబంధించి దాన్ని నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ పంటలు పండిన తర్వాత కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఆ కొనుగోలు చేయలేక దాదాపుగా చాలా వరకు ఈ రోజు వరకు కూడా ఐకేపీ సెంటర్లో ఏ రకంగా ఓపెన్ కాని పరిస్థితులు ఉన్నాయి. సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళందరూ ఈరోజు రివ్యూలు చేసినా కూడా ఆ రివ్యూలలో చాలా స్పష్టంగా ఆ వార్తలు ఎట్లా బయటకు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు రైతులకు సంబంధించిన విషయాల మీద కనీసం పట్టించుకోని పరిస్థితి ఎట్లా ఉందో కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. తడిసిన ధాన్యాన్ని పట్టుకొని రైతులందరూ ఈరోజు రోడ్డు ఎక్కి రోడ్డు మీద ఏ రకంగా ధర్నాలు చేస్తూ ఉన్నారో, ఆర్తనాదాలు పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళని చూసి రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలన్నీ కూడా ఏ రకంగా కన్నీళ్లు పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని మనం గతంలో అనేక సార్లు చెప్పుకున్నాము. రైతును ఏ రకంగా రాజును చేయడానికి గత ప్రభుత్వం పనిచేసిందో దానివల్ల ఎటువంటి ఫలితాలు వచ్చినాయో మనం చూసినాము. రాష్ట్రానికి సంబంధించి కానీ అటు కేంద్రానికి సంబంధించి కానీ అనేక రకమైన మనకు ఏ రకంగా వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ ఏ రకంగా మనల్ని అప్రిషియేట్ చేసిందో మనం చూసినాము. ఇన్ని జరుగుతూ ఉంటే కేవలం ఈ 17-18 నెలల కాలంలోనే అది మొత్తం రివర్స్ ఎందుకు అయింది? దానికి ఫెయిల్యూర్ అనేది కేవలం వీళ్ళ పరిపాలన వైఫల్యం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక మంత్రిత్వ శాఖకు ఇంకో శాఖకు మధ్య కోఆర్డినేషన్ లేదు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది సివిల్ సప్లైకి తెలియదు, సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కొనుగోలు పరికరాలకు సంబంధించి కూడా మీరు చూస్తే దాదాపుగా 35-40 కోట్లు పెడితే దానికి సంబంధించిన వేయింగ్ మిషన్స్ కానీ, లేకపోతే ఆ తూకం ఎంత వేయాలి, ఎట్లా చేయాలి, దాంట్లో తేమ ఎంత ఉంది, ఇవన్నీ చూసే పరిస్థితులు ఉంటాయి. 35-40 కోట్లు ఆ శాఖకి ఇచ్చి సివిల్ సప్లైస్ నుండి మార్కెటింగ్ శాఖకి ఇచ్చి అవి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల ఈరోజు చాలా వరకు పరికరాలు కూడా అందుబాటులో లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఇంత వర్షాకాలం మొదలైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటే గత 10-12 రోజుల నుండి వర్షాలు ఏ రకంగా విస్తృతంగా వస్తున్నాయో చూస్తూ ఉంటే ఈ రోజుకు పూర్తి స్థాయిలో వడ్లను కొనుగోలు చేస్తున్న పరిస్థితి లేదు. ఇంకో వారం 10 రోజులైతే మళ్ళీ తుకాలు పోసే పరిస్థితి ఉంటుంది, మళ్ళీ నాట్లకు సంబంధించిన ప్రిపరేషన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. గత రైతు బంధు ఆల్రెడీ ఎగ్గొట్టిండ్రు, ఇప్పుడు వచ్చే రైతు బంధుకు సంబంధించి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. అవన్నీ పక్కన పెట్టి పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏ రకంగా కట్టాలి, తెలంగాణకు సంబంధించి అప్పులు ఏ రకంగా తీసుకొచ్చి దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు ఎట్లా నింపాలి, ఇది మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. రాకేష్ గారు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఇక్కడ తెలంగాణ వనరుల్ని తరలించే కుట్ర కూడా జరుగుతుంది. దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే చోద్యం చూస్తుంది. అక్కడ చంద్రబాబు తెలంగాణ పైన కన్నేసినటువంటి పరిస్థితి అంటూ అనేక విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. నిన్న గమ్మత్ ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు స్పీచ్ ఇచ్చుకుంటా అసలు తెలంగాణను అభివృద్ధి చేసిందే నేను, తెలంగాణ అభివృద్ధి ఉందంటే ఈరోజు నాతోటే ఉన్నది,
అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు చేస్తేనట బంకంచెర్ల ప్రాజెక్టు కడితేనంటే తెలంగాణకు న్యాయం జరుగుతుందంట. మన ప్రాజెక్టులు కట్టుకుంటుంటే, కాళేశ్వరం కట్టుకుంటుంటే, ఇవన్నీ కట్టుకుంటుంటే, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ అంటే ఇవన్నీ కట్టుకుంటుంటే దానికి అబ్జెక్షన్ లెటర్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. మన ప్రభుత్వం మీద ఓటుకు నోటు కుట్ర చేసినాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు అనుచరుడుగా ఉండి ఈరోజు రాష్ట్రానికి ఏదైతే మేము తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఉద్యమ పిలుపునిస్తే దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని వచ్చి ఓటుకు నోటు కేసులో దోషిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి. కాబట్టి నేను ఏమంటానంటే ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతాడు. ఈయన గేట్లు ఎత్తి పెడతాడు, అక్కడ నీళ్ళు ఎక్కువ సముద్రంలో పోయినాయని చెప్తాడు. నువ్వు గేట్లు వేసి పెట్టి మన టీఎంసీలో వాటర్ మనం తీసుకుంటే 300-400 టీఎంసీ కేసీఆర్ గారు చెప్పినట్టు ఆ వాటర్ తీసుకున్నది ఉంటే అసలు నీకు అక్కడ నీళ్ళు ఎక్కువ ఎందుకు కనిపిస్తాయి? ఒకవేళ వరద వస్తే పోతుంది కావచ్చు, కానీ ఈరోజు ఆ నీళ్లు చూపించేసి బంకంచెర్ల ప్రాజెక్ట్ ఏడికేంచి దానికి డిపిఆర్ లేదు, దానికి ఏం లేదు, డైరెక్ట్ కేంద్రాన్ని అడగగానే కేంద్రం పైసలు ఇస్తాడట. ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుపోతాడు? రాయలసీమకు కావాల్సినటువంటి పెన్నా బేసిన్కు తీసుకుపోతాడట, కావేరీలో అనుసంధానం చేస్తాడట నదులని. అంటే అసలు పోలవరం ప్రాజెక్టే ఇంతవరకు నిర్మాణం కాదానికి పైసలు తీసుకొస్తాడు, నిర్మాణం కాదానికి పైసలు పట్టుకుపోతాడు. దీంతో మనకు లాభం జరుగుతాడ, ఆల్రెడీ వాటర్ అప్రూవల్ కూడా చేయించుకుంటారు. కాబట్టి నేను ఏమంటానంటే మొత్తం కూడా తెలంగాణను దోసుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. గురు శిష్యులు ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం పట్టించే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వి ప్రకాష్ గారు నిన్ను హెచ్చరించారు. ఏమని చెప్పారు? ఏదైతే ఈరోజు ఇంకా తెలంగాణ సంపద మీద, తెలంగాణలో ఎంత సంపద ఉన్నది అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు. కాబట్టి అప్పుడే దాన్ని విడిపోకుండా ఉండడానికి కుట్ర చేయడం జరిగింది. ఆ కుట్ర మళ్ళీ 2 కాల సిద్ధాంతం. అరే నువ్వు ఆ రాష్ట్రంలో నీకు దిక్కులేదురా భయ్. లే నేనేమంటున్నా అంటే హైదరాబాద్ నువ్వు అభివృద్ధి చేసేది మా రామన్న అభివృద్ధి చేసిండు రా చూపిస్తుందా? నువ్వు ఒక్క హైటెక్ సిటీ బిల్డింగే చూపిస్తా, అసలు దానికి 10 ఇంతలో 100 బంగ్లాలు వచ్చినాయి చూపిస్తుందా? నేనేమంటున్నా అంటే నువ్వు చేసింది ఏంది ఐటీలో ఈరోజు? అంటే మరి నువ్వు ఉన్నప్పుడు నీ 5 సంవత్సరాలు నువ్వు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఇప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి ఉన్నావు కదా, ఒక్క బిల్డింగ్ కట్టలేకపోతున్నావు అమరావతిలో. అసెంబ్లీ కట్టుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి దుర్మార్గుడు ఇక ఆయన చెప్తాడు, ఓడు డయాస్ ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఓడు బొల్లోడు వచ్చిండు, ఓడు బొచ్చోడు వచ్చిండు. ఆ బొల్లోడేమో అక్కడ రాజ్యం చేస్తుండు, బొచ్చ పట్టుకొని తిరిగేటోడు ఇక్కడ రాజ్యం చేస్తుండు. ఇది ఉన్నది మన పరిస్థితి. నేనేమంటున్నానంటే మొత్తం కూడా మళ్ళొకసారి 2 కాల సిద్ధాంతం చెప్పేసి నీ కన్నేడుందిరా బయట అసలు అంటే మన కన్ను ఎప్పుడు దీని మీదనే ఉంటుంది. తెలంగాణ మీద కన్నేసి పెట్టడే చంద్రబాబు నాయుడు పని. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకోవాలని చెప్పేసి కుట్ర చేస్తారు. ఈయన కాంగ్రెస్ కప్పం కడుతుండు, ఆయన బీజేపీ సంకల్ప పోయి నిఖిల్ గారు. అయితే రాష్ట్రానికి సంబంధించి చూస్తే నిన్న మొన్న చంద్రబాబు గారు ఏ రకమైన కామెంట్లు చేసిండ్రో వాళ్ళ పార్టీకి సంబంధించిన వేదికల మీద అనేది మనం చూసినాము. చంద్రబాబు గారు ఏం చెప్తా ఉన్నారంటే హైదరాబాద్ నేనే అభివృద్ధి చేసినా అని చెప్తా ఉంటారు. మన తెలంగాణలో ఒక సామెత చెప్తా ఉంటాం, ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండి మీద ఎడ్ల బండిని లాగుతూ ఉంటే దాని కింద ఒక కుక్క పోతూ ఉంటుంది. ఆ కుక్క ఏమనుకుంటుంది అంటే ఎడ్ల బండిని నేనే లాగుతా ఉన్నా, ఇదంతా నేనే మోస్తా ఉన్నా అనుకుంటుంది. సేమ్ చంద్రబాబు గారి పరిస్థితి అట్లానే ఉంది. చంద్రబాబు గారు కాదు, ఆయన కన్నా ముందు వాళ్ళ తండ్రి అర్జున నాయుడు గారు కూడా పుట్టక ముందే తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రాంతం. తెలంగాణ ప్రపంచానికే ధాన్యాగారంగా ఏ రకంగా ఉంది మనం చూసినాము. అత్యంత రిచెస్ట్ ప్లేస్గా తెలంగాణ ఏ రకంగా ఉందో మనం చూసినాము. దానికి సంబంధించిన వందలాది పుస్తకాలు ఉన్నాయి. మన చంద్రబాబు గారికి దాని మీద అవగాహన లేకపోతే నాలంటోళ్ళం పంపించే పరిస్థితి కూడా ఆలోచన కూడా చేస్తాం తప్పకుండా. చంద్రబాబు గారు ఎంతసేపు తెలంగాణ ఈ రకంగా జరిగింది, ఆ రకంగా జరిగింది, నేను ఏదో చేసినా అని చెప్తా ఉన్నారు. ఇన్ని చేసిన మీరు 5 సంవత్సరాలు 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అసెంబ్లీ ఎందుకు కట్టలేకపోయినరు, సెక్రటేరియట్ ఎందుకు కట్టుకోలేకపోయినరు? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కదా నిన్నగాక మన సెక్రటేరియట్ ఎంత అద్భుతంగా కట్టినరు, ప్రపంచానికే ఈరోజు తలమానికంగా ఉండే విధంగా ఒక మాన్యుమెంట్గా ఏ రకంగా కట్టినరు. హైదరాబాద్ అనగానే గతంలో సైబర్ టవర్స్ అని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు సెక్రటేరియట్ను చూపించే పరిస్థితి ఉంది. అటువంటి అనేకమైన నిర్మాణాలు ఎస్ఎన్డిపి కానీ ఎస్టీడీపీ కానీ హైదరాబాద్లో అనేకమైనటువంటి ఫ్లైఓవర్లు కానీ కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కానీ ఇటువంటివన్నీ ఏ రకంగా కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రు కేవలం 10 సంవత్సరాల్లో. మీరు పొద్దున్న లేస్తే తెలంగాణ మీద కుట్రలు ఏ రకంగా చేయాలనేది మీ శిష్యుని పెట్టి చేస్తూ ఉంటారు. నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీ వేదికల మీద తెలంగాణకు సంబంధించిన నాయకులను, అదే టీడీపీ నాయకులను పెట్టి కేసీఆర్ గారిని ఏదో బదనాం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే రకంగా మేము అనలే మా చంద్రబాబు గారిని, కేసీఆర్ గారిని మీరు ఏ రకంగా అయితే అంటున్నారో మేము అనగలుగుతాం. కానీ మాకు కొంచెం గౌరవం అనేది అడ్డొస్తుంది కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటిది మళ్ళీ వస్తే మేము కూడా చాలా స్పష్టంగా అంటాం, ఆంధ్రాలో ఒక బొల్లోడు ఉన్నాడు, తెలంగాణలో ఒక పొట్టోడు ఉన్నాడు అని అనలేమా మేము ఎంతసేపు ఇవన్నీ అనడానికి? కాకపోతే ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని తన వయసుకు తగ్గట్టుగా, తన పదవికి తగ్గట్టుగా, తన బాధ్యత విధంగా పనిచేస్తే బాగుంటుంది. తెలంగాణ మీద ఇప్పటికీ కూడా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా కుట్రలు చేసిండ్రో ఇప్పటికైనా అవన్నీ మానుకోవాలి. ఇప్పటికీ కూడా తెలంగాణ వనరులను ఏ రకంగా దోపిడీ చేసుకోవాలి, అటు కృష్ణకు సంబంధించి కానీ ఇటు గోదావరికి సంబంధించి కానీ ఈ ఆలోచనలన్నీ మానుకొని ముందుకు పోతే మంచిది. చెప్పండి రాకేష్ గారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసినావు తెలంగాణలో, అంతకుముందు కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అరే మీరు మీరు చూపించుకున్న దాంట్లో మొన్న వరల్డ్ హెరిటేజ్ వచ్చింది, దాంట్లో మీరు చూపించుకున్నది 400 ఏళ్ళ కిందట నిజాం అంటే కుతుబ్ షాయిలు కట్టినటువంటి చార్మినార్ చూపించినావు, ఒక 800 ఏళ్ల కిందట కట్టినటువంటి కాకతీయ కళాతోరణం చూపించినావు, తర్వాత చూపించింది ఏంది మా కేసీఆర్ కట్టినటువంటి యాదగిరి గుట్ట టెంపుల్ చూపించినావు, మా కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరేట్ చూపించినావు, మా కేసీఆర్ గారు కట్టినటువంటి ఏది కమాండ్ కంట్రోల్ స్టేషన్ చూపించినావు, మా కేసీఆర్ కట్టించినటువంటి బుద్ధవనం చూపించినావు, మా కేటీఆర్ గారు నిర్మించినటువంటి టీ హబ్ను చూపించినావు. దీనిలో నువ్వు చూపించేది మరి చంద్రబాబు నాయుడు ఇంత దొడ్డు అంత పొడుగు మాట్లాడుతున్న మాటల్లో ఒక్కడు చూపెట్టలే, చంద్రబాబు కట్టింది లేదా కాంగ్రెస్ కట్టింది ఒక్కడు చూపెట్టలే. నువ్వు చూపించిన అన్ని కూడా మానవాళ్ళే జీరో నుంచి నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్, గోదావరి మీద ఒక ప్రాజెక్ట్ లేకుండా దాని నిర్మాణం కూడా చేసుకున్నాం. ఒక వార్త మనం చూస్తున్నాం, పాక్లో దర్జాగా పహల్గామ్ సూత్రధారి. సో ఒక పాకిస్తాన్ ఉగ్రవాదులను మేము మట్టుబెట్టామని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఎవరైతే పహల్గామ్ దాడికి పడ్డారో ఆ సూత్రధారి చాలా యథేచ్ఛగా ఇక్కడ పాకిస్తాన్లో తిరుగుతున్నారు. పాకిస్తాన్లోని అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీ, రాజకీయ నేతలతో వేదిక మీద ఉగ్రవాదులు ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమవుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కసూరి అయినటువంటి ఉగ్రవాది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ రాకేష్ గారు, సో ఇంత దర్జాగా తిరుగుతున్నారు, మరి ఎవరిని మట్టుబెట్టారు అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు నిన్న అంటే పంజాబ్ ప్రావినెన్స్లో పాకిస్తాన్లో జరిగినటువంటి మీటింగ్లో సైఫుల్లా కసూరి అని చెప్పేసి ఒక ఉగ్రవాది ఏదైతే పహల్గామ్ దాడికి సూత్రధారి అని చెప్పేసి మన కేంద్ర ఇంటెలిజెన్స్ ప్రకటించిందో, ఆయన ఆల్రెడీ ఆ ర్యాలీలో పాల్గొని అక్కడి నుంచి చెప్పిండు నా పేరు మొత్తం ప్రపంచం మొత్తం మారుమవుతుందని. అసలు ఆయుధం లేనటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళను వాళ్ళ భార్యల ముందు భర్తను కాల్చి చంపినట్టు అట్లా తిరుగుతుంటే ఉగ్రవాదులను మొత్తం మట్టుబెట్టినాం, మేము అసలు విధ్వంసం చేసినామని చెప్పేసి వెంటనే అసలు యుద్ధం ఎందుకు ఆపిర్రా? అమెరికా చెప్తే ఆపిర్రా, లేకపోతే అదాని చెప్తే ఆపిర్రా, అంబానీ చెప్తే ఆపిర్రా అర్థమైతలేదు ఇప్పుడు కూడా దేశ ప్రజలకు అందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఆ పక్క పంట చూడుర్రి, ఒప్పందాలే తప్పితే ఆయుధాలు లేవు అని చెప్పేసి డైరెక్ట్ ఎయిర్ మార్షల్ చీఫ్ చెప్తుండు. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే దేశంలో బీజేపీ పార్టీ చెప్పుకునేది ఒకటి, జరిగేది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకంటే ముందు అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ఆపరేషన్ సింధూర్ను స్వాగతించింది. అదే క్రమంలో నేనేమంటున్నానంటే ఇప్పుడు కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్ జరిగినప్పుడు ఎక్కడైతే కార్గిల్లో జరిగిందో దాని పేరు కార్గిల్ వార్ అని పెట్టారు. ఇప్పుడు దీని పేరు ఏం పెట్టాలి? పహల్గామ్ వార్ అని పెట్టాలి, ఆపరేషన్ పహల్గామ్ అని పెట్టాలి. కానీ దానికి ఏం చేశారు? హిందుత్వాన్ని యాడ్ చేసుకొని మనం సింధూర్ అని పేరు పెట్టుకుంటే బీజేపీ అక్కడికత్తదని చెప్పేసి మొత్తం వాళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీ ఈరోజు కుట్రపూరితంగా పోతుంది. నువ్వు ఎవరు దొరికిర్రని ఇప్పుడు వారు ఆపినావు, సంతోషం, వారు కావాలని ఎవరు కోరుకోలే, వారు చేసినప్పుడు కూడా దేశ ప్రజలందరూ కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు ఉగ్రవాదులు వాళ్ళు ఎవరైతే 4 ఉగ్రవాదులు దాడి చేసిరో ఉగ్రవాదులను అప్పచెప్పలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉగ్రవాదం మొత్తం కూడా ఖతమైపోలే. ఈ రోజు కూడా కాశ్మీర్లో ఏది ఉగ్రవాదులను మట్టబెడుతుండే కార్యక్రమం కొనసాగుతుంది. మరి నేను ఏమంటున్నా అంటే నువ్వు యుద్ధం ఎందుకు ఆపినావు? ఇప్పుడు ఇదే చూడండి, మీరు ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం, ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం వాళ్ళ దేశం మీద దాడి చేసి వాళ్ళ టూరిస్టులను ఎత్తుకపోతే ఇప్పటికి యుద్ధం కొనసాగిస్తుంది. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మీద 3 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుందండి. ఈరోజు నేనేమంటానంటే ఏమంటే ట్రంప్ చెప్పంగానే యుద్ధం ఆగిపోతాడు. ట్రంప్ ఎవరి గురించి చెప్పిండు? అదాని కంపెనీ లిస్ట్ అంతా నా దగ్గర ఉన్న జాగ్రత్త అనగానే అదాని చేతిలో మన మోడీ గారు ఉన్నారు కాబట్టి దాన్ని ఆపేశారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు ఆయుధాలు ఇవ్వట్లేదు. ఏదైతే ఎయిర్ మార్షల్ డైరెక్ట్ చెప్పిండు మాకు తేజస్ విమానాలు ఇస్తా అన్నారు, విమానాలు ఇవ్వలేదు, ఒక్క విమానం కూడా రాలేదని చెప్పేసి ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు కదా. నిఖిల్ గారు, ఒప్పందాలు ఉన్నాయి కానీ ఆయుధాలు లేవు. నిజంగా వారు అన్నట్టుగా ఆల్రెడీ ఐఏఎఫ్ చీఫే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సరఫరాలో జాప్యం ఉన్నది మాకు ఆయుధాల సరఫరాకు సంబంధించి. మరోపక్క ఇక్కడ ఉగ్రవాదులు యథేచ్ఛగా అక్కడ ర్యాలీలలో తిరుగుతూ తమ విజయం సాధించినట్టుగా తమ విజయాన్ని అభివర్ణించుకున్నట్టుగా పరిస్థితి. చాలా స్పష్టంగా మొన్న ఇటువంటి పహల్గామ్కి సంబంధించిన దాడి జరిగినప్పుడు బీజేపీ ఎంత పెద్ద ప్రచారం చేసుకుంది, ఏ రకంగా వ్యవహారం చేసింది అనేది మనందరం గమనిస్తూనే ఉన్నాము. ప్రతి దాని మీద మనం చర్చ చేసినాం కూడా. ఇన్ని జరుగుతూ ఉంటే దానికి సంబంధించిన ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో పక్క దేశాల్లో వాళ్ళు ఏ రకంగా తిరుగుతూ ఉన్నారు, దానికి సంబంధించిన వార్తలు వస్తుంటే కూడా వాళ్ళను పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాము. ఒక రకంగా సైనికులందరినీ ముందు పెట్టి పోరాటం చేస్తూనే సైనికులను చాలా మనందరం కూడా భారత ఆర్మీకి సంబంధించి చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు చాలా స్పష్టంగా ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా ఉగ్రవాదులు మన బార్డర్లోకి రావడానికి
రావాలనే ఆలోచన చేస్తేనే భయపడే విధంగా మేమందరం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తుంటే కూడా వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు కానీ ఎక్విప్మెంట్ కానీ భారత ప్రభుత్వం తరపున ఈ రోజు సరఫరా చేసే పరిస్థితి లేదు. చిన్న చిన్న విషయాల్లో ఎక్కడైనా ఏదైనా అవసరం వస్తే ఏదైనా ఛాన్స్ దొరికితే మాత్రం దాన్ని చాలా పెద్దగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏ రకంగా వాళ్ళు మలుచుకుంటున్నారు, బీజేపీ దీనికి సంబంధించి ఏ రకంగా వ్యవహారం చేస్తుంది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. రైట్ రాకేష్ గారు, మరొక వార్త చూస్తే ఇక్కడ రైతోత్సవం, బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఇదే స్ఫూర్తితో డల్లాస్లో కూడా నిర్వహించబోతున్నారు. సో ఇప్పటికే అనేక సన్నాహక సమావేశాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో దాని ద్వారా అక్కడ జరగబోయే సభ ద్వారా ఏం చెప్పబోతుంది పార్టీ? ఒకటే, డల్లాస్లో సభ జరుగుతున్నప్పుడు అంటే ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈరోజు బాధతో ఉన్నారు. అభివృద్ధి చెందిన తెలంగాణలో వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈరోజు మళ్ళీ వెనక్కిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ బాగుంటుంది, మరొకసారి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి సాధించబోతుందని రామన్న కేటీఆర్ గారు అర్బన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అంటే కేటీఆర్ గారు ఏదైతే ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ శాఖలన్నీ ఆయన నిర్వహించినప్పుడు అద్భుతమైన ప్రగతిని సాధించడం జరిగింది. అంతెందుకంటే ఈరోజు పేదల పక్షాన పోరాటం చేస్తుంది ఎవరంటే కేటీఆర్ గారు పోరాటం చేస్తున్నారు. ప్రతి పోరాటానికి అది హిస్టరీ భూములు కావచ్చు, లేకపోతే హైడ్రా కూల్చివేతలు కావచ్చు, లేకపోతే మూసి కూల్చివేతలు కావచ్చు, లేకపోతే లఘుచర్లలో జరిగినటువంటి దారుణ మారణ, ప్రతి ఒక్క దానికి కూడా కేటీఆర్ గారు ముందుండి నాయకత్వం వహిస్తారు. కాబట్టి ఈరోజు మీ నాయకత్వం మాకు అవసరం అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరూ, అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరూ కూడా కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకొక గమ్మత్ ఏంటంటే అది యాదృచ్ఛికంగా ఏంటంటే వాళ్ళు 1వ తారీఖున, అంటే మనకంటే వాళ్ళు ఒకటి ఎన్నుకుంటారు కాబట్టి నేనేమంటానంటే మనకు 2వ తారీఖున వస్తుంది. 1వ తారీఖు అంటే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి ఆ అద్భుతమైన రెండు కలిసి వచ్చే విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఆయనకు నోటీసులు ఇస్తున్నా కానీ, ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నా కానీ ఎక్కడైతే దేశం బయట ఉన్నటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐలందరికీ ఒక మనోనిబ్బరం కల్పించడానికి ఆయన పోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న చూసాం, ఇక మలేషియా నుంచి వెళ్ళి 3 తెలంగాణ వాసుల్ని ఏ విధంగా వెనక్కి తీసుకురావడం జరిగిందో, గల్ఫ్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా సహాయాలు చేస్తున్నాడో. కాబట్టి నేనేమంటానంటే రామన్న ఆధ్వర్యంలో ఇప్పటిదాకా రామన్న ఏదైతే ప్రాజెక్టులు చేపట్టినా, అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నా, లేకపోతే ఇండస్ట్రీస్ గ్రోత్ తీసుకున్నా, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ తీసుకున్న దేని ఒక అద్భుతమైన ప్రగతి సాధించింది. మనం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలు కూడా ఆయనను పిలుచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లో మీరు ఎట్లా అభివృద్ధిని సాధించారు అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఎన్ఆర్ఐస్లు అంతా కూడా ఏదైతే సమావేశం పెట్టుకుంటారో మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో, ఆ సమావేశాన్ని అటెండ్ చేసి తెలంగాణ వాసులకు అందరికీ ఒక ధైర్యాన్ని కల్పించడానికి ఈరోజు కేటీఆర్ గారు పోవడం జరిగింది. కేసీఆర్ గారు ఒక అండ అయితే, కేసీఆర్ గారు ఒక ధైర్యం అయితే కేటీఆర్ ఒక అండ మాకు. ప్రెసిడెంట్ గా విదేశాల్లో జరగబోతున్న ఒక భారీ సభగా చెప్తుంది ఆల్రెడీ పార్టీ ఇప్పటికే. అదే నేను చెప్తున్నా ఏంటంటే కేసీఆర్ గారు మాకు ముందుండి నడిపిస్తుంటే, ఆయన అండ ఉంటే ఈయన ఒక భరోసా మాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా. కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడెక్కడ వివిధ దేశాల్లో శాఖలు ఉన్నాయి, ఆ శాఖలందరికీ కూడా ఆ నమ్మకాన్ని కల్పించడానికి కేటీఆర్ గారు వెళ్ళడం జరుగుతుంది. ఎస్ నిఖిల్ గారు, ఇప్పటికే పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది మొత్తం రైతోత్సవాల్ని సంవత్సరం పొడుగునా మేము నిర్వహిస్తాం అనేక కార్యక్రమాల ద్వారా. సో దాంట్లో భాగంగా ఇక్కడ విదేశాల్లో కూడా ఒక భారీ సభ ఏర్పాటు చేయడం, వాళ్ళలో ఒక ఉత్సాహం కూడా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎట్లా మరింతగా ఇది కొనసాగే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి, ఉత్సాహము, ఈ ఆనందం ఆ టైం? 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్నగాక మొన్న వరంగల్కి సంబంధించి ఎల్కతుర్తిలో ఏ రకంగా సభ పెట్టినారు, దానికి పార్టీ అంచనాలకు కూడా మించి దాదాపుగా 12-13 లక్షల మంది ఏ రకంగా తరలి వచ్చినో మనం చూసినాము. రోడ్లన్నీ ఏ రకంగా దిగ్బంధనమైనవి మనం చూసినాము. దాదాపుగా మీరు ఏ సరౌండింగ్స్ చూసినా కూడా 25-30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్స్ అయిన పరిస్థితులు మనం చూసినాము. అంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వాలను ఏ రకంగా బలపరిచిందో మనం చూసినాము. తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ వెనుక ఉన్నది అనే ఒక స్టేట్మెంట్ ప్రజల్లోకి పోవడానికి ఏ రకంగా ఆ సభ నిరూపితం చేసిందో మనం చూసినాము. ఈరోజు దాంట్లో భాగంగానే సంవత్సరం పొడుగునా చేస్తామని ఏదైతే పార్టీ అనౌన్స్మెంట్ ఇచ్చిందో, పార్టీకి సంబంధించిన విషయాన్ని చెప్పిందో, ఈరోజు ప్రపంచానికే అగ్రరాజ్యం అని చెప్పేటటువంటి అమెరికాకు సంబంధించి డల్లాస్లో చాలా పెద్ద బహిరంగ సభ, పెద్ద సభ పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ వర్క్స్ అన్ని దాదాపుగా ఒక స్టేజ్కి వచ్చేసినాయి. దాంట్లో భాగం అవ్వడానికి కేటీఆర్ గారు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆ డల్లాస్లో జరిగేటువంటి సభతో పాటు దానికన్నా ముందు ఒక నోట్ని అడ్రస్ చేయడానికి సంబంధించి యూకే పోయినరు. ఆ యూకేలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో వాళ్ళందరితో మాట్లాడుతూ అఫీషియల్గా కేటీఆర్ గారు ఏం చెప్పిందంటే, మీరు ఒకసారి గమనిస్తే
మేము అధికారంలో లేకున్నా సరే మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, రానున్న రోజుల్లో తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోవడానికి మేము అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, మరింత ముందుకు గతంలో ఏ రకంగా అయితే తీసుకుపోయి ప్రపంచంలో ఏ రకంగా అయితే ఒక ఫేమస్ ప్లేస్గా చేసినామో అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోయి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినామో ఆ రకంగా మళ్ళీ తీసుకుపోతాము. రైట్ రైట్ మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేటటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు కేటీఆర్ గారు అనేది ఈ రోజు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాము. అటువంటిది భారతదేశానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ అమెరికాలో ఎంత పెద్ద సభ పెడుతుందో అనేది ఇదే మొదటిసారి అనేది రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా వార్తలు వస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఒకటే చెప్తున్నాండి, ఏదైతే మొన్న ఎల్కతుర్తిలో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో బహిరంగ సభ పెట్టి తెలంగాణ ప్రజలందరికీ ఒక భరోసా కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఈరోజు డల్లాస్లో మీటింగ్ పెట్టి కేటీఆర్ గారు తెలంగాణ ఎన్ఆర్ఐలందరికీ కూడా ఒక ధైర్యం ఇవ్వడానికి అక్కడికి పోవడం జరిగింది. రైట్ రైట్ తెలంగాణ రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అనేది వైభవంగా ఇక్కడ సాగింది. సో అదే స్ఫూర్తితో డల్లాస్లో కూడా వైభవంగా నిర్వహించబోతున్నాను బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది ఆ రజతోత్సవ సభని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అలేని గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.